హాయ్ అన్నలందరికి నమస్తే. నేను మీ దినేష్, తెలంగాణ టాలెంట్. ఎట్లున్నారు? అంత మంచిదైనా నేనైతే సూపర్ ఉన్నాను. నేను ఇవాళ నిజామాబాద్కి వచ్చిన. నిజామాబాద్కి ఎందుకు వచ్చినా అంటే ఇక్కడ సూపర్ టాలెంటర్ సింగర్ ఉన్నారు. ఆ సింగర్ను చూడంగానే మీరు ఏర్పాటు చేస్తారు. బగ్గ రోజులే రావాలని ఇక ఇలా తీరింది వచ్చిన. ముందుగా మీకు పరిచయం చేస్తా. మన తెలంగాణ టాలెంట్ను కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయరు. అట్లనే మన దానిలో చాలా మంది టాలెంటర్లు పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళని లైక్ చేసి వాళ్ళకి ఒక మంచి కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేయరు. లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. నమస్తే చెల్లె. నమస్తే అన్న. మంచిగా ఉన్నారా? బాగున్నాను. నేను ఎన్నో రోజుల నుండి నీ దగ్గరికి రావాలి, అద్భుతంగా ఉంటది నీ గొంతు. థ్యాంక్ యూ అన్న. నువ్వు ఆడే పాటలు అందరికి వినబెట్టాలి, చాలా మంది చూస్తాండ్రు అనుకున్నా. వీలైంది వల్ల నాకు నీ సమయం ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ చెల్లె. లేదన్న, నేనే సారీ చెప్పాలి. చాలా రోజుల నుంచి 1 year అవుతుంది వచ్చి దగ్గర మీరు అడగబట్టి. అనుకోకుండా ఇవాళ కలిసింది, ఇవాళ టైం వచ్చింది. ముందుగా నీ గురించి అయితే నాకు మొత్తం తెలుసు. ఓకే, చాలా మందికి కూడా తెలుసు. తెలియని వాళ్ళ కోసం ఒక్కసారి నీ గురించి మన వాళ్ళకి చెప్పు. ఓకే అన్న, నా పేరు సీత, నిజామాబాద్ నాది. నేను ఒక చిన్న ఉద్యోగం పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా చేస్తాను. నా ప్రాపర్ వచ్చేసి అనంతపూర్, రాయలసీమ. 2009లో డిపార్ట్మెంట్లో ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయాను. 2009 సారీ 2009 నుండే ఇక్కడ ఉంటున్నారు. అవును, అంతకు ముందు నుంచే ఉంటున్నా. 2007 నుంచే ఉంటున్నా. 6-7 టైంలో వచ్చాను ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే చేసుకోవడానికి. సో అనుకోండి నాకు పోలీస్ డిపార్ట్మెంట్ లో అవకాశం వచ్చింది, ఇందులో సెటిల్ అయిపోయాను. అంటే మీరు ఉన్నది మాత్రం ఫస్ట్ అనంతపూర్, రాయలసీమ బిడ్డని. తెలంగాణ ఫోక్ సాంగ్స్ మాత్రం అద్భుతంగా వాడతావు. అన్ని పాటలు వాడతావు, అన్ని వాడతాను. కళాకారులకి రాయలసీమ తెలంగాణ అనేది ఉండదు కదా. పాడడం వచ్చేస్తే ఇంకిపోతారు అంతే కళాకారులు. నేను చూస్తా ఉంటా రీల్స్ గానీ అవి నీ పాటలు వస్తా ఉంటాయి. మస్తు వాడుతుంది అని నాకు అనిపిస్తుంది. నాలాగా చాలా మందికి అనిపిస్తుంది. ఒక్కసారి ఒక పాటతో స్టార్ట్ చేయి. ఏం పాట వాడతావు? నాకు బేసిక్ గా అమ్మ సెంటిమెంట్ చాలా ఎక్కువ. అందరికి ఉంటది, అందరికి ఉంటది. బట్ నాకు అమ్మ లేదు. నేను చిన్నగా 1 year ఉన్నప్పుడే చనిపోయింది కాబట్టి ఆ ఫీలింగ్ ఎవ్రీడే ఉంటది నాకు, ప్రతిరోజు ఉంటది. సో మన సాయి చందన్న పాడిన సాంగ్ ఒకటి, అమ్మ పాట. పురిటి నొప్పులాయతరా, పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి, జగతికే జాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, అమ్మా నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, పురిటి నొప్పులాయతరా, పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి, జగతికే జాబిల్లి. నేను ఎప్పుడు ఇంటర్వ్యూలల్లా అంటే అప్పుడప్పుడు ఇలా లైవ్ లా వాడుతుంటే వింటే వేరే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంటే థ్యాంక్స్ అని కాదు, టాలెంట్ ఉంది. థ్యాంక్ యూ. వర్త్ ఉన్నది మీ దగ్గర. నేను చాలా సార్లు వద్దాం అనుకుంటున్నా కానీ ఈ మధ్యలో మాత్రం ఎలక్షన్ డ్యూటీ వల్ల రాలేకపోయినా. టైం అనుకున్నాం. మేము అక్టోబర్ నుంచి ఫుల్ బిజీ ఉంటున్నా. ఇవాళ కూడా కష్ట పరిస్థితుల్లో లంచ్ టైం ను ఇంటర్వ్యూ టైం చేసినాం. నేను కూడా తినలే, నువ్వు కూడా తినలే. ఇంటర్వ్యూ అయిపోయినాక తిందాము. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇక్కడ ఉంటుర్రు. మీరు 2009లో వచ్చిర్రు, స్టిల్ ఇప్పుడు 2023లో ఇప్పుడైతే ఇక్కడ జాబ్ చేసుకుంటూ నిజామాబాద్ లో ఉన్నారు. 14 సంవత్సరాలు కంప్లీట్ చేసి 15 సంవత్సరాలు అడుగు పెట్టిన డిపార్ట్మెంట్ లో. జేహో 15 ఏళ్ళ. జేహో 15 ఏళ్ళు. పాటలు పాడాలని ఎందుకు అనిపించింది అసలు? ఫస్ట్ అంటే ఇంట్లో అమ్మ వాళ్ళు 7 అక్క చెల్లెళ్ళు. 7 పెద్ద కుటుంబం. నాన్న వాళ్ళు 5 అన్నదమ్ములు, 4 మేనత్తలు. నాకు చాలా పెద్ద కుటుంబం. కాకపోతే అందరూ పాడేవాళ్ళు అమ్మ వాళ్ళు. తర్వాత మా నాన్నకు కూడా కొంచెం టాలెంట్ ఉందన్నమాట. తాత నాన్న కృష్ణుడు వేస్తే తాత అర్జునుడు వేసేవాడు అనమాట, వేషధారణ. అప్పుడు డ్రామాలు ఉండేటివి ఎక్కువ విలేజెస్ లో. ఇప్పుడు అంటే సినిమాలు వచ్చినాయి కానీ 95లో ముచ్చడి చెప్తారు మీరు. ఆ టైం నుంచి అంటే నేను పుట్టక నుంచి వాళ్ళు కళాకారులు, ఆ జీన్స్ అట్లా. మా అమ్మ కూడా చాలా బాగా పాడేదట. ఇప్పుడున్న అమ్మ కూడా, అంటే నాకు 2 అమ్మ కూడా ఉంది. అమ్మ కూడా చాలా బాగా పాడుతుంది. నాకు పెళ్ళైన నన్ను చేసుకున్న అత్త కూడా, మా అత్తగారు కూడా మంచి సింగర్. ఆమె చాలా బాగా పాడుతుంది. అందరినీ పరిచయం చేద్దాం తెలంగాణ టాలెంట్ లో. తప్పకుండా. ఈసారి అత్తమ్మ వచ్చినప్పుడు లేదు అత్తమ్మ వచ్చినప్పుడు నేనే మీకు ఇన్వైట్ చేస్తాను. మనం పోదాం రాయలసీమకు. తప్పకుండా లీవ్ తీసుకుంటే పోదాం. ఎందుకంటే మన తెలంగాణ టాలెంట్ దోస్తులకు రాయలసీమను కూడా చూపిద్దాం. తప్పకుండా. అసలు వాస్తవానికి మీరు ఇంటర్వ్యూలలోనే చెప్పారు కదా, మాది అనంతపురం, మాది రాయలసీమ. అవును. చాలా మంది
ఇక్కడ నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ అనుకుంటారు. అవును. కానీ అయితే మాత్రం రాయలసీమ, ప్రాపర్ రాయలసీమ. చాలా మంది నేను చెప్పేదాకా చాలా మంది నన్ను ఐడెంటిఫై చేయలేరు రాయలసీమ అని. అంటే కొంచెం చాలా సంవత్సరాలు అయింది కదా, లాంగ్వేజ్ సేమ్. ఇప్పుడు మన లెక్కనే మాట్లాడుతున్నాం. 15 ఏళ్ళు అంటే అలవాటు అయిపోతుంది. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ అయిపోయిందా? డిగ్రీ రన్నింగ్. అంటే ఇప్పుడు రీసెంట్ గా ఓపెన్ డిగ్రీ కట్టాను. యాక్చువల్ నా కంటిన్యూ స్టడీ వచ్చేసి ఇంటర్ దాకానే. ఇంటర్ చేశాను అక్కడ ఊర్లో. ఇక్కడ డిగ్రీ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ చదువు మీద ఇంట్రెస్ట్ తోటి డిగ్రీ కట్టాను అన్న. మిమ్మల్ని ఇంటర్వ్యూ చెయ్యాలి, మీతో పాటలు పాడిపించి నలుగురికి వినబెట్టాలని కాదు కాన్సెప్ట్. ఎంత అద్భుతంగా వాడతారు కదా. అంటే సినిమాలకు అవకాశాలు కానీ, ఏదన్నా ఫోక్ ఛానల్ కు వాడడం కానీ, ఇట్లాంటివి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకని? అవును, అంటే నాకున్న డ్యూటీ వల్లనో ఏదో తెలీదు కానీ అవకాశాలు అంటే ఇప్పటిదాకా రాలేదు. చాలా మంది ఎవరన్నా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఆమె డిపార్ట్మెంట్ కదా, టైం ఉంటుందో లేదని అలా ఆలోచించారేమో తెలియదు. కానీ నిజామాబాద్ లో అయితే సీరియస్ గా చెప్తున్నా, చాలా మందికి అక్కడ నుంచి వచ్చిన అమ్మాయి ఇక్కడ ఎందుకు అవకాశాలు అని చాలా మంది నన్ను తొక్కే ప్రయత్నం చాలా చేసింది. చాలా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కాకపోతే నేనేందంటే నాకంటూ దేవుడు ఒక టైం ఇస్తే దాన్ని ఎవడు ఆపలేడు. ఆ టైం వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పేసి. ఈ విషయము మీరు అనేదాకా నాకు తెలియదు. చాలా మంది ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు ఈ రోజు వెల్ సెటిల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును, నేను చూసిన వాళ్ళని. నేను రేలా 2010 లో పార్టిసిపేట్ చేశాను. ఆ టైంలో యూట్యూబ్ ఉంటే ఆ టైంలో ఉన్న సింగర్స్ చాలా మంది సెటిల్ అయ్యారు. ఇప్పుడు నాతో పాటు నా సిటీస్ లో పాడిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు సెటిల్ అయిపోయారు. చాలా మంది ఇప్పుడు. రేలా సింగర్ నువ్వు? అవును. రేలా సింగర్ లో నీకు పేరు తెచ్చిన పాట ఏం పాట? రేలా సింగర్ లోనా సైకిల్ ఎక్కి నువ్వే ఒకసారి వాడు. ఒకసారి వాళ్ళందరూ పర్సన్ కావాలి ఇప్పుడు. సైకిల్ ఎక్కి నువ్వే వంగా నా బావా భాస్కరు, సన్నా పంగి దుమ్మురేగే నా బావా భాస్కరు, మోటార్ ఎక్కి నువ్వే వంగా నా బావా భాస్కరు, మొగ్గలంగి దుమ్మురేగే నా బావా భాస్కరు, మొగ్గలంగి దుమ్మురేగే నా బావా భాస్కరు. ఈ పాట అప్పుడు అంటే అందరితో పాటు నీకు ఒక గుర్తింపించిన పాట. ఇది గుర్తింపించిన పాట. ఈ మన చిన్నగా రషీద్ ఉండే అప్పుడు. ఇప్పుడు సైకిల్ ఎక్కి చాలా మంది నన్ను అలాగే సైకిల్ ఎక్కి చూడగానే మా వాళ్ళు అట్లనే ఎడ్డిస్తారనమాట. అంటే చాలా మందికి ఫీడ్ అయిపోయింది. పేరు సీత కదా, ఈ పేరు సీత అని పెట్టడానికి గల కారణం ఏంటి అసలు? యాక్చువల్ గా నా పేరు అన్న భయపడతారు చెప్తే. నా పేరు పెద్దక్క, సర్టిఫికేట్ పేరు. అయితే అంటే ఆ రాయలసీమ సైడ్ పెద్దమ్మని ఎక్కువ నమ్ముతారు. సో మా నాన్నకి ఉగాది రోజు పుట్టింది, పెద్ద అమ్మవారికి ఇది అది అని చెప్పేసి నేను పుట్టిన తర్వాత నాన్నకి అది కొద్ది కలిసి వచ్చిందని అమ్మని ఎక్కువ పెద్దమ్మని కొలిచేవాడు అనమాట. అట్లా నా పేరు అది పెట్టుకున్నాడు మా నాన్న. కాకపోతే నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడే నా పేరు సీతగా మా టీచర్స్ మార్చేశారు. అప్పుడు ఆ రెండు పెద్ద సీతక్క. చాలా మంది ఇప్పుడు అంటే డిపార్ట్మెంట్ లో అందరికి పెద్దక్క అని తెలుసు, సీతక్క అని తెలుసు. చాలా మంది నా డిపార్ట్మెంట్ లో కల్మషం లేని నాతోటి సోదరులందరూ నన్ను సీతక్క, సీతమ్మ అని ప్రేమగా పలకరిస్తారు. నువ్వు చిన్న పెద్ద ఇట్లా గర్వం ఇట్లాంటివి నీకు ఉండే నాకు తెలిసి. నేను నిన్ను అబ్జర్వ్ చేసింది ఒకటే, అన్నా నువ్వు అన్నా ఫీల్ కావు, మీరు అన్నా నన్ను మీరు అన్నారని గర్వంగా ఫీల్ కావు. లేదన్నా వీళ్ళ ఇంట్లో రేపు మంటలే ముందెట్టుకోతావు. నేను ఈ పూట టయానికి తినలేదు అంటే ఈ పూట నాకు ఒక్క పొద్దని ఫీల్ అవుతా. తిన్నాను అంటే ఈరోజు నాకు ఆదివారం అని ఫీల్ అవుతా. నా మైండ్ సెట్ అలాగే ఉంటది. చాలా మందికి చాలా తక్కువ మందికి. నేను వచ్చేటప్పుడు అనుకున్నా పాటలు కాదు మాట్లాడాలి, అందరిని పాటలు పాడిపిస్తా. పాటలు పాడుతావు అందరికి తెలుసు, మాట్లాడాలి, ఈత తెలుసుకోవాలి. ఒక ఆడి బిడ్డ అయితే ఎట్లుంటది అంటే ఇప్పుడు అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వచ్చి చిన్న వయసులోనే అమ్మని మిస్ అయ్యి ఎన్నో మళ్ళా ఇంకో మ్యారేజ్ చేసుకోవచ్చు నాన్న, ఇంకో పెద్ద మన చిన్న మన అమ్మని పిలుస్తాం, ఇంకో అమ్మ పెంచింది అవ్వచ్చు. అమ్మ దగ్గర ఎంతైనా కానీ సొంత అమ్మ మనని కన్న అమ్మ మన ఎదురుగా చూడలేవు. నువ్వు చిన్న వయసులో చనిపోయింది అన్న కదా. కొన్ని తెలుసుకుందాము. ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసినావు? చాలా చేశానన్నా. అవి చెప్పుకుంటే మళ్ళీ కెమెరా ఖరాబ్ అయిపోతుంది ఏడిస్తే. చాలా ఫేస్ చేశాను. స్టిల్ నిజామాబాద్ వచ్చిన స్టార్టింగ్ లో కూడా నా దగ్గర 10 రూపాయలు లేని పరిస్థితుల్లో నిజామాబాద్ వచ్చాను. నిజామాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ మా వాళ్ళు ఉండడం, మా వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేయడం, తర్వాత వెనక నేను ఉంటానమ్మా ముందు ఏదైనా చేసుకో అని ఒక భరోసాని ఇవ్వడం వల్ల ఒక వచ్చింది. అంటే నాకు స్వతహాగా బతికే అవకాశం దేవుడు నాకు ఇచ్చిండు. అంటే ఏ రకంగా బతకాలన్నది దైవ నిర్ణయం. కానీ ఒకటి మంచి దారిలోనే వెళ్ళాలి, కష్టమైనా సరే అని తొక్కుకుంటూ వచ్చాను. ఈ రోజు ఇప్పటి వరకు అయితే కష్టపడుతూనే ఉన్నాను. అంటే
ఒక టైంలో నా కోసం నేను సెటిల్ అవ్వడం కోసం కొంచెం కష్టపడ్డాను. తర్వాత నేను సెటిల్ అయిన తర్వాత నా పెళ్లి వరకు మా అమ్మ నాన్నల కోసం తమ్ముళ్ళ కోసం కష్టపడ్డాను. తర్వాత నా పెళ్లి తర్వాత నా భర్త కోసం నా పిల్లల కోసం కష్టపడుతున్నాను. ప్రతి దాంట్లో ఒక హ్యాపీనెస్ ఉంది. ఇవాళ తెలంగాణ టాలెంట్ ఇక్కడ దాకా వచ్చింది కదా, నేను కూడా తిరుగుతా ఉంటా. ఏదో నాకు కటం ఉంది, నాకు ఇబ్బందులు ఉన్నాయి అని నన్ను అడగకు, నేను చెప్పకూడా, నేను లెక్కనే నేను కూడా. కానీ మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఫస్ట్ మీరు మెసేజ్ చేసినప్పుడు ఒక మాట అన్నారు, మీలాగే నాకు ఓపిక ఎక్కువ అని. మీరు ఈ 1 year వెయిట్ చేసినప్పుడే నాకు అర్థమైపోయింది మీరు ఎంత నెమ్మదిగా ఉంటారు. ఎంతో అయితే నా మనసులో ఏముంటది అంటే, దినేష్ దగ్గర నుంచి ఇంటర్వ్యూలు అక్కలేవు అంటారు వాళ్ళు. ఇంటర్వ్యూ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అని కొంతమంది అనుకుంటారు. అవును, కొంతమంది నేను ప్రజలకు పరిచయం అవుతున్నాను కొంతమంది అనుకుంటారు. నేను అనుకునేది ఏంటంటే, తెలంగాణ టాలెంట్ అంటే ఒక టాలెంట్ ఉన్న వ్యక్తి కోసం ఎంత ఇబ్బంది అయినా ఓర్చుకోవాలి, ఎంత సమయం అయినా మనం ఓర్చుకోవాలి. కొంతమంది డైరెక్ట్ నన్ను విలేజ్ లో కలిసినప్పుడు ఏమంటారంటే, ఏ వేస్ట్, ఫోన్ చేస్తే లావట్టాడు ఆయన, రాడు పోడు అది కలవని. కమ్మని నేను ఎట్లా పాడుతున్నా, నేను ఎట్లా వాడాలని వాళ్ళకి లేదు. మీరు వాడతారు, ఇంకొక పాట వాడరు, ఎట్లా వాడతారు ఒకసారి? మీకు నచ్చిన పాట వాడరు ఒకసారి? నచ్చిన పాటలు చాలా ఉన్నాయన్న, ఇది అది అని కాదు కానీ ఫోక్ సాంగ్ వాడరు ఒకటి. ఫోక్ సాంగ్ రెల్లలోనే ఒక 5 episodes వాడాను నేను అందులో. ఆ టైంలో నాకు కొంచెం అపెండిక్స్ ఆపరేషన్ అవ్వటము, అక్కడ ఫుడ్ పడక తర్వాత మధ్యలో వచ్చేసాను. కానీ అది ప్రోగ్రామ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది, తర్వాత కంప్లీట్ కాలేదు. అందులో ఇంకొకటి ఎండగొట్టే బండ సాంగ్ వాడాను, ఫోక్ సాంగ్. ఎండగొట్టే బండ మీద బండ మీద వండు మంటడు, ఎండగొట్టే బండ మీద బండ మీద వండు మంటడు, కందిరి గల కందిరి గల కందిరి గల నడుముదా నీరా, నా బాల రాజా కమిలిపైతే దొరకబోనురా, నా బాల రాజా కమిలిపైతే దొరకబోనురా, నువ్వు తిరగని జాగనే లేదు, మేకమెయ్యని ఆకే లేదు, నువ్వు తిరగని జాగనే లేదు, మేకమెయ్యని ఆకే లేదు, అందమైన 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 బంగ్ల కిందరా, నా బాల రాజా కొంగు బరువా తావులేదురా, నా బాల రాజా కొంగు బరువా తావులేదురా. ఒక మన తెలుగు సాంగ్స్ ఏనా, ఏమన్నా వేరే లాంగ్వేజ్ పాటలు, కన్నడ, తమిళ్, ఇట్లా ఏమన్నా హిందీ సాంగ్స్? కన్నడ అంటే ఫస్ట్ హిందీ రాదు అసలు, వేరే లాంగ్వేజ్ అసలే రావు. హిందీ అంటే ఒక తెలిసిన పాటలు, అందరి నోట్ల నానే 2 పాటలు, కొద్దిగా ఒక 2 లైన్లు వస్తాయి తప్ప హిందీ ఏం పాడను ఎక్కువ. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, రీల్స్ చేస్తూ ఉంటారు, రీల్స్ చేస్తారు, చిన్నగా అయితే సాంగ్ పాడతారు, ఎటో జర్నీ చేస్తారు, చిన్నగా పాట పాడతారు. మీరు ఎంత వాడతారు అనేది కాదు, మీరు ఏ పాట పాడతారు అనేది వ్యూవర్స్ కావాలి, మీ అభిమానులకు. చాలా మంది మనం అనుకుంటాం కానీ అన్న మనమే పాడుతున్నాం, ప్రపంచం తెలియదని. మనం ఇంటర్వ్యూస్ లో కానీ సాంగ్స్ పాడినప్పుడు కింద పెట్టే కామెంట్స్ చూస్తే మనం మించిన కళాకారులు ఉంటారు. అంటే చూసేటోళ్ళు చెప్తారు జడ్జిమెంట్, అది కరెక్ట్ ఉంటదని నేను అనుకుంటా. ఎందుకంటే మనతో పాటు పాడేటోడు చెప్పడము బాగుందంటే మనల్ని ప్రేమగా, సింగర్ ఇంకో సింగర్ ను సపోర్ట్ చేస్తే అది నెగిటివేనా పాజిటివ్? 100 మందిలో ఒక సింగర్ సపోర్ట్ చేసే గుణం ఒక్కరికే ఉంటది, మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి. చాలా ఇప్పుడు నిజాన్ని నిజమని ఒప్పుకునే గుణం గానీ, నువ్వు మంచి వాడుతున్నావని మంచిగా వాడుతున్నావని ఒప్పుకునే గుణము ఎవరికో గొప్పడికి ఉంటది. నాకు అర్థమైంది మీ ఇంటెన్షన్. ఉప్పును తెల్లగానే ఉంటే చక్కెర లెక్క, అది టేస్ట్ చేస్తే ఉప్పు టేస్ట్ తీయగుందని చెప్పడం రాంగ్. ఉప్పు ఉప్పే అనాలి, చక్కెర చక్కెర అనాలి. అది చాలా మంది తక్కువ మందికి ఉంటది. అది ఉన్నది అంటే అలాంటి వాళ్ళే సమాజానికి మనుషులకు దూరంగా మౌనంగా ఒంటరిగా ఉంటారు. మీరు అసలు ఇప్పుడు జాబ్ చేస్తారు కదా, పాటలు పాడతారు కదా, అసలు లైఫ్ గోల్ ఏమనుకున్నారు? అంటే ఇప్పుడు లైఫ్ లో నిజామాబాద్ వచ్చిన స్టార్టింగ్ లో నాకున్న స్ట్రగుల్స్ లో మెంటల్ గా ఫిక్స్ అయింది ఒకటే, నిజామాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలి. ఓకే, నాకంటూ నేను ఒక కారు కొనుక్కున్నాను, నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. డ్రైవింగ్ వస్తుందా? రాదు. డ్రైవింగ్ నేర్చుకోరు ముందు, కారు కొనే ముందే. అంటే మేస్త్రీలు కడతారు. అంటే మనము అది మనం సంపాదన బట్టి మనం ఎప్పుడు ఏం చేయాలన్నది తెలుస్తుంది కదా అన్న, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. 15 years అవుతుంది మీరు వచ్చి? 15 years అవుతుంది. అంటే తక్కువ శాలరీస్ కదా అన్న, చిన్న ఉద్యోగం, సెటిల్ కావడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి నా చిన్న ఉద్యోగం అని ఫీల్ అవ్వను, నేను తక్కువ అని ఫీల్ అవ్వను. అందులో అందరికంటే నేనే గొప్పదాన్ని ఫీల్ అవుతాను. కాబట్టి మీ గురించి నేనైతే ఒకటి వ్యూవర్స్ కి చెప్తా, అంటే ఫీమేల్ అని మేల్ అని కాదు కానీ, కష్టాలను అంత ఇష్టంగా 15 సంవత్సరాల నుండి జీవితమే కష్టాల నుంచి స్టార్ట్ అయింది మీది. వాస్తవమే కదా? అవును.
ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. ఇక్కడ దాకా వచ్చి ఈ రోజు అయితే పాటను మరవలేరు, పని చేసుకుంటారు. డ్రీమ్ ఉన్నది మీకు, అవన్నీ మీరు రీచ్ కావాలి. మన అందరము సీత సింగర్, సీతక్క, పెద్దక్క అంతేనా? సపోర్ట్ చేయాలి. ఏ ఛానల్లో చెప్పలేదు నా పేరు పెద్దక్కని, వస్తే మీకే. దినేష్ అంటేనే కుల్లా ఓపెన్ టాక్. అది ఎట్లా వస్తుంది? ఫుటేజ్ అని కాదు, ఏదో సాధ్యమైనంత వరకు మంచి ఫుటేజ్ ఇచ్చేయడానికి, జనాలకు మంచి మెసేజ్, మనల్ని చూసి నలుగురు మారాలనుకుంటా నేను. అట్లే చేస్తాం కానీ కాంట్రవర్సీ చేయడం లేదు, అందరం దాన్నే పదే పెట్టడము, దాని గురించి థింక్ చేయడు. నా పక్కన 100 మంది చెడుగా మాట్లాడుకుంటే నేను వినను అన్న. ఒకవేళ విన్నా కూడా నా గురించే చెప్తున్నా, నేను వినను. నా నైజం అది, నాకు అది ప్లస్ మైనస్ నాకు తెలీదు. పిలిచి నీకే అంటున్నానని చెప్పిదాకా నేను రియాక్ట్ గాను. అది నా పక్కన ఉన్నోడు చెప్పుకుంటుంటే అదే సీత అంటే నేనే ఉంటాను, అలాంటి వాళ్ళు 100 మంది ఉంటారని ఫీల్ అయ్యి వెళ్ళిపోతా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కాంట్రవర్సీ చేసుకుంటూ పోతే లైఫ్ లో అది తప్ప ఏం మిగలదు. ఒకటి సోషల్ అవేర్నెస్ సాంగ్ వాడు, ఇవి అన్నిటికి సంబంధించింది నీకు తెలిసిన పాట. ఆ పాటతో నన్న కొంచెం అనుడన్న తగ్గుతారు గట్లా. అనాలని ఉన్నాయి కదా అన్న, చాలా ఉన్నాయి. అందరి నోట్లో వింటా ఉంటారు, నా నోట్లో కూడా వినిపిస్తా. ఎందుకంటే మన అందశ్రీ సార్ రాసిన పాటలు కానీ, జనాల చేతన కలిసే పాటలు ఎన్ని వచ్చినా జనాల మూర్ఖత్వం అలాగే ఉంటది. కాబట్టి స్పెషల్ గా మన కళాకారులు అన్న ఎవరు ఎంత తిట్టుకున్నా పర్లేదు కానీ, ఎందుకంటే నేను సఫర్ అయ్యాను కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే రీసెంట్ గా నిన్న నైట్ కూడా జరిగింది అలాంటి ఇన్సిడెంట్, అది చెప్పుకోకూడదు బయటకి. దాన్ని ఎందుకంటే అవతల పర్సన్ కి తెలుసు ఈమె చేతిలోకి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అన్నది. ఇప్పుడు ఎదుటోడు మనకు అవకాశం ఇవ్వట్లేదంటే మనకి భయపడుతున్నాడని అర్థం. అంటే నేను ఏడ నెగ్గితే నేను తను ఓడిపోతానన్న భయం, ఆ క్షణమే నేను గెలిచినట్టు. అది దానికి నాకు ఇంతలో అవకాశం రాలేదు, ఇంతలో ఛాన్స్ రాలేదని ఎప్పుడు ఎక్కడ ఫీల్ గాను. అలాంటి అవసరం లేదన్న. ఎందుకంటే నేను పాడతానన్న విషయం అందరికీ తెలియపోయి నాకు తెలుసు కాబట్టి. నా ఇంట్లో నా పిల్లలు జడ్జ్ చేస్తారు నాకు, మమ్మీ నువ్వు ఇక్కడ తప్పు పడుతున్నావు, ఇప్పుడు కరెక్ట్ పడుతున్నావు అని. అంతకు మించి ఏముండదు. ఎందరు పిల్లలు? నాకు ఒక పాప, బాబు. ఎన్ని ఏళ్ళకు ఉంటారు? పాప 9 పడ్డాయి ఇప్పుడు, బాబు 7 years. పాపనే పెద్దది. వీళ్ళకు అంటే ఇప్పుడు ఒక కళను అంటే సపోర్ట్ చేసే వాళ్ళ గురించి కాకుండా, ఎవరేమన్నా పట్టించుకోకుండా మనం ముందటికి పోవాలి అనే ఒక సోషల్ అవేర్నెస్ సాంగ్ వాడుర్రి. చాలా మంది బయటకి బాగా నవ్వుతూ హ్యాపీగా ఉంటారు మనలాగా, లోపల చాలా మంది కుళ్ళు ఉంటది. లోపల ఉన్నట్టు బయట ఉండలేరు చాలా మంది. ఎదుటోడు ఎప్పుడు నాశనం అవుతాడా, మనం ఎప్పుడు పండగ చేసుకుందామా, ఎప్పుడు కోళ్ళు కోసుకుందామా, దావత్ చేసుకుందామా అనే దునియాలో ఉంటున్నాం కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఒక పాట. చందమామ నందుకొనే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలం నీకున్నా. చందమామ నందుకొనే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలం నీకున్నా. ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, వెనక నుండి పొడిచే పాడుగుణం ఎందుకో, పాడుగుణం ఎందుకో. మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా 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 నీ మర్మమేందో ఎరుగనైతి మనసా. గుళ్ళు గోపురాలు ఎన్నో మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా. నేను నాదనే మాట మరువెందుకో, నేను నాదనే మాట మరువెందుకో, స్వార్థమనే బందికాన విడువెందుకో, నీవు విడువెందుకో. మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా. ఈ పాటలు, ఎత్తు పల్లాలు, ఈ గమకాలు మీకు ఎవరు నేర్పిరు అసలు? ఎవరు నేర్పలేదన్న. అట్లెట్లుంటది? ఎక్కడ విన్నారు అసలు? ఎవరిని చూసి సింగర్ కావాలి? ఫోన్ లోనే. ఇప్పటిదాకా వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను అన్నదని ఏం లేదు. ఇంట్లో అమ్మ పాడుతుండే. మా అమ్మ చాలా బాగా పాడుతుంది, చాలా గొప్ప పాడేదని అందరు చెప్తారు. అమ్మ బాగా పాడుతుందని అమ్మని మైండ్ లో పెట్టుకొని నేర్చుకోవడం తప్ప. ఎందుకంటే ఆమె నీతో ఉన్నది 100%. మా చాలా మంది ఎట్లున్నదో గానీ నీలాగానే ఉండొచ్చు నాకు తెలిసి. నిజం చెప్పాలన్నా, నిజమే చెప్పాలి నాతో ఎప్పుడైనా. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు. మా అమ్మని నేను చూడలేదు. నేను 1 year ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది.
అమ్మ ఫోటో లేదు, అమ్మ ఎలా ఉంటుందో తెలీదు, అమ్మ రూపం ఎలా ఉంటుందో తెలీదు. మా 7 అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు అన్నాను కదా, చిన్నమ్మలాగా ఉంటది, పెద్దమ్మలాగా ఉంటది, అట్లా ఉంటదని చెప్తే వినడం తప్ప మా అమ్మ కంటే ఒక రూపం ఉన్నది, ఆ రూపం నాకు ఇప్పటికీ తెలియదు. నీలాగానే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. నేను నాన్నలాగా ఉంటా, సేమ్ నాన్న జిరాక్స్. నేను అనుకున్నా అన్నట్టు లేదు. నాకు ఇక ఆ గోరెటి సుద్దల అశోక్ తేజ్ సార్ ఒకసారి ఎపిసోడ్ లో జడ్జి చేసేటప్పుడు ఒక మాట చెప్పారు, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, నీ గొంతులోనే ఉంది అని. అదే అనుకుంటా. విమలక్క పాటలు పాడతారేమన్నా? విమలక్క పాటలు ఏం పాడనన్నా, కాకపోతే మామూలుగా ఫోక్స్ పాడుతూ ఉంటాను, అంటే జానపద ఫోక్స్ కొంచెం ఇంట్రెస్ట్. గల్ఫ్ సాంగ్స్ ఇట్లా గల్ఫ్ సాంగ్ పాడతారా? ఎందుకంటే చాలా మంది గల్ఫ్ లో ఉండేవాళ్ళు, చాలా మంది అన్న, చాలా మంది కొత్తగా పెళ్లిళ్ళు చేసుకుంటారు పాపం, 10 రోజులకు గల్ఫ్ వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ అమ్మాయి ఆ బాధ, కొత్తగా పెళ్ళైన ఆనందం లేక బాధ తట్టుకోలేక అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయి అలాంటి బాధలో పడుతూ తర్వాత ఎప్పుడో 2-3 సంవత్సరాలకి తిరిగి వస్తారు. ఆ లోపు మనస్పర్ధలు వస్తాయి, గొడవలు వస్తాయి. దగ్గర ఉంటేనే కష్టం అర్థం చేసుకోవడం, దూరం వెళ్ళిపోతే ఆ పరిస్థితులు వేరుంటాయి. అమ్మాయికి అత్తగారు అలవాటు పడకపోవడం, ఇలా ఎన్నో ఇబ్బందులతోటి చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు సూసైడ్ చేసుకొని. ఈ మధ్య కాలంలో కొంచెం పిల్లలు చదువుకొని డెవలప్ అవుతున్నారు కాబట్టి కొంచెం డెవలప్ అవుతున్నారు, కానీ గతంలో చాలా మంది ఇంకా పెద్ద మనుషులు చాలా మంది దుబాయ్లలో ఉండి నలిగిపోయి చనిపోయి శవాలుగా వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు దుబాయ్ వెళ్తున్నారంటే చాలా భయపడతాను నేను. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు జగిత్యాలో, రాము అని సింగర్, గుర్రపు రాము వెళ్ళినప్పుడు కూడా 100 సార్లు చెప్పాను నాకు, అంటే వెళ్ళకరా నాయన, కొత్తగా పెళ్లి చేసుకున్నావు, ఎందుకు వెళ్తావు అని చెప్పేదాన్ని. నెక్స్ట్ రామ్ దగ్గరకే పోయేది ఉంది ఇప్పుడు. ఓకే, అడిగానని చెప్పండి. చాలా మంచి స్నేహితుడు. ఆ అబ్బాయి పాట ఫస్ట్ టైం నేను ఫేస్బుక్ లో చూసినప్పుడు భయంకరంగా బరువు ఎక్కిపోయింది మనసు. అంటే తను పడ్డ స్ట్రగుల్, అందులో పాటలు తను ఓన్ గా రాసుకోవడం. ఎప్పుడైనా కొత్త సాంగ్ రాస్తే సీతమ్మ ఇది రాశాను బాగుందా అని ఫస్ట్ నాకు ఆ ట్యూన్ కానీ సాంగ్ కానీ ఫస్ట్ నాకు వినిపించిన తర్వాత ఇది ఎవరికైనా ఇవ్వచ్చారా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఎందుకంటే చిన్న లైఫ్ కదన్న, అన్ని చూడాలి కాబట్టి. గల్ఫ్ల గురించి అయితే ఒక పాట పాడాలి. అదే రాము పాడిన పాటే పాడతా. నచ్చ చెప్పి నాతో ముచ్చట పెడితే నమ్మిన ఏజెంటును, దుబాయి నన్ను పంపిస్తానంటే చేసిన అప్పులను, పోయేదాకా తెలవలేదురా అన్న పక్క మోసగాడని, పోయిన కాడ ఏమి మిగిలింది రన్నా నరకం కల్లా చూస్తే, నరకం కల్లా చూస్తే. నచ్చ చెప్పి నాతో ముచ్చట పెడితే నమ్మిన ఏజెంటును, దుబాయి నన్ను పంపిస్తానంటే చేసిన అప్పులను, బతుకు తెరువు లేక బతికే కొలువు లేక వలస బాట పట్టినా, ప్రేమను బంధాల నా పల్లె నిడిసి ఒంటరినైపోయినా, కమ్మనైనా మా అమ్మ చేతి ముద్దకే దూరమైతినా, రక్తాన్ని పంచుకు పుట్టిన తోడబుట్టినోళ్ళ నిడిసినా, నచ్చ చెప్పి నాతో ముచ్చట పెడితే నమ్మిన ఏజెంటును, దుబాయి నన్ను పంపిస్తానంటే చేసిన అప్పులను, పోయేదాకా తెలవలేదురా అన్న పక్క మోసగాడని, పోయిన కాడ ఏమి మిగిలింది రన్నా నరకం కల్లా చూస్తే, నరకం కల్లా చూస్తే. నేను 6 సంవత్సరాలు సౌదీ అరేబియా, సంవత్సరం దుబాయ్. పోకండి అన్న. పోవాలన్నా పోతేనే కష్టపడితేనే. అంటే బాధాకరమైనవి ఉన్నాయి గల్ఫ్లో. ఎప్పుడు నష్టపోయినామని మనోళ్ళు చెప్తారు కానీ మరి గొప్పగా ఎదిగిన వాళ్ళు ఎందుకు చెప్తలేరు అంటారు. నేనైతే కష్టపడ్డా, నేను ఎదిగిన. దీని మీద కూడా పాటలు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఎమోషనల్ అనేది అందరికి రీచ్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు కరెక్ట్ వేలో వెళ్ళారు కాబట్టి మీరు సక్సెస్ అయ్యారు. నేను చదువుకునే, నేను ఒక ట్రేడ్ మీద పోయినా నేను. ఎందుకంటే చాలా మంది కొందరు లేబర్లుగా పోతారు, ఇంకోటో పోతారు. మనకు అక్కడ అవకాశాలు ఉంటాయి. మన వాళ్ళకి పని మీద వెళ్ళి ఇంకొక పనులు చేసి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఇన్ కేసు ఎవరైనా గల్ఫ్ వెళ్ళాలి అని అనుకుంటే మన కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఒకటి ఉంటది కదన్న, మన మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటది. మనకి వీసా వచ్చినప్పుడు ఆ వీసా తీసుకెళ్లి మనకు అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్ లో దాన్ని
ఒకసారి ఎస్ఐ గారికి కానీ అక్కడ ఉన్న స్టాఫ్ చూపించి అది ఒరిజినల్ నకిలీ ఫస్ట్ కనుక్కొని, మన దగ్గర స్పెషల్ బ్రాంచ్ ఎస్బీ ఉంటది, ఆ ఎస్బీలో కానీ అయినా సరే మనం దాని గురించి నకిలీ వీజా ఒరిజినల్ వీజా కనుక్కున్న తర్వాత వెళ్ళడం ఉత్తమం. చాలా మంది విలేజెస్ లో గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోతూ ఉంటారు చదువుకున్న వాళ్ళు. కొందరు ఏంటంటే దొరికిన సందాన్ని మోసం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఏజెంట్ల మోసాలకు ఎవరు బలి కాకుండా వచ్చిన వీసా ఒరిజినల్ నకిలీనా అన్నది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి కన్సల్ట్ అవ్వాలి, కనుక్కొని వెళ్తేనే వాళ్ళు సేఫ్ గా ఉంటారన్నది ఈ తెలంగాణ టాలెంట్ ద్వారా నేను చెప్పే విషయం. కాబట్టి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ కనుక్కోండి. ఇదనే కాదు, ఏ పని చేసినా ఫస్ట్ 1-4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రోజులు బాగోలేవు కాబట్టి మంచిదా చెడ్డదా అయితే తెలుసుకోవాలి తప్పకుండా. చెల్లె, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏదో ఒక కేటగిరీలో అయితే పని చేస్తారు అంటే మీరు చేసే పనులు ఏంటి అసలు? నేను పోలీస్ కళా బృందం అని ఒకటి ఉంటది అన్న, ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉంటుంది, తెలంగాణ స్టేట్ మొత్తం నడుస్తుంది. అందులో పోలీస్ కళా బృందంలో డ్యూటీ చేస్తా నేను. జనాలన్నీ ఏదైనా కానీ ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే ముందే దాని గురించి తెలుసుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో మా పై ఆఫీసర్లు ఈ పోలీస్ కళా బృందాన్ని స్థాపించి ఎన్నో గ్రామాలు తిరుగుతూ ఉంటాం. సంవత్సరానికి 200 గ్రామాల్లో మేము టచ్ చేస్తాం. అంటే ఈ మధ్యలో ఏమన్నా ఎమర్జెన్సీ ప్రోగ్రామ్స్ ఏమన్నా కావాలన్నా చాలా మంది విలేజెస్ లో కొంచెం మోటివేషన్ కోసం కావాలని కూడా అడిగేటోళ్ళు చాలా మంది ఉంటారు. డైరెక్ట్ సిపి గారికి కాల్స్ వస్తూ ఉంటాయి. అలాగా మేము రోజు ఈవినింగ్ 4కి వెళ్ళి 12 దాకా విలేజెస్ లో ప్రోగ్రామ్ చేసుకుని వస్తుంటాం. జనాలు ఈవినింగ్ టైంలోనే ఉంటారు కదా ఎక్కువ విలేజెస్ లో, ఆ టైంలో వెళ్ళి చేస్తూ ఉంటాం అనమాట. అందులో సైబర్ క్రైమ్ గురించి కానీ, ఆన్లైన్ మోసాల గురించి, రోడ్ యాక్సిడెంట్ల గురించి ముఖ్యంగా. ఎందుకంటే కుటుంబాలు, ఒక మనిషి చనిపోతే కుటుంబం మొత్తం దిక్కులేని వాళ్ళు అయిపోతారు. ఇంట్లో కొడుకు గాని తండ్రి గాని ఏ ఒక్కళ్ళు పోయినా కూడా ఆ కుటుంబం మొత్తం ఇక కోలుకోలేని పరిస్థితుల్లో ఉంటది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇలాంటి చేయొద్దని మా పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ప్రత్యేకంగా పోలీస్ కళా బృందం కూడా తిరుగుతూ ఇలా మేము జనాలు మోటివేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. మన వల్ల అంటే సమాజానికి మంచి జరుగుతుంది. మీ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి కూడా ఒక పాట పాడారు. ఎందుకంటే చాలా మంది మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కష్టపడతారు ట్రాఫిక్ గురించి కానీ, జనాలకు మంచి చేయడానికి. ఫ్యామిలీని వదిలేసి వాళ్ళకున్న డ్యూటీ అవర్స్ చేస్తారు. ఇక చెడ్డ వాళ్ళ గురించి మనకు అవసరం లేదు, కానీ మంచి వాళ్ళు కరెక్ట్ న్యాయంగా పనిచేసే వాళ్ళ కోసం ఒక పాట. పోలీస్ డిపార్ట్మెంట్ లో మంచి చెడు అని ఏం లేదన్న, అంత మంచి వాళ్ళే. కాకపోతే మనుషుల తీరును బట్టి ప్రవర్తిస్తారు తప్ప కాకి వెనుక కనిపించిన కష్టం చాలా ఉంటది. నిజంగానే చెప్తున్నా. ఎందుకంటే మనం రాకముందు వేరే విషయం, నేను వచ్చిన తర్వాత నేను చాలా తక్కువ మాట్లాడతా బయట. నాకు కెమెరా ఉంది, మైక్ ఉందంటేనే నా నోరు లేస్తుంది, లేకుంటే చాలా సైలెంట్గా ఉంటా. కాకపోతే నేను చాలా మంది డ్యూటీలకు వెళ్తాం కదా, ఎక్కడెక్కడ నుంచో చాలా మంది వస్తారు. ఈ ఎలక్షన్ టైంలో చాలా మందిని కలుస్తాం. అంటే మన వాళ్ళ కాకుండా బయట నుంచి కూడా చాలా మంది వస్తారు. అలాగా భార్యని పిల్లల్ని అందరినీ వదిలేసి ఎన్ని కష్టాలు ఉన్నా పక్కన పడేసి ఆ కాకి వేసుకోగానే దాని లోపల దాచేస్తారు కష్టాన్ని. అది నిజంగా తెలంగాణ ఆంధ్ర అని కాదు, కానీ ఎక్కడున్నా పోలీసు వాడు నిజంగా గొప్పోడు అన్న. ఒక్క పాట పోలీసులకు తప్పకుండా. మన గడ్డం రమేష్ వాళ్ళు రాసిన సాంగ్ ఇది. పోలీసు ఓ పోలీసు ఏమిటి నీ వేదన, ఎందుకు ఆ వేదన, పెద్ద చదువు చదివి ఉద్యోగము లేక పుట్ట కూటికి నువ్వు పోలీసు అయినావా, పెద్ద చదువు చదివి ఉద్యోగము లేక పుట్ట కూటికి నువ్వు పోలీసు అయినావా, పోలీసు ఓ పోలీసు ఏమిటి నీ వేదన, ఎందుకు ఆ వేదన, పెద్ద చదువు చదివి ఉద్యోగము లేక పుట్ట కూటికి నువ్వు పోలీసు అయినావా, సద్దుల బతుకమ్మ సంబారాలందరికీ బందోబస్తుల బందీ కానా నీకెందుకు, గుళ్ళల్లో దంపతులు పూజలు చేస్తుంటే గుడి మెట్ల వద్ద నా గోర్కోలే ఉండేవు, సద్దుల బతుకమ్మ సంబారాలందరికీ బందోబస్తుల బందీ కానా నీకెందుకు, గుళ్ళల్లో దంపతులు పూజలు చేస్తుంటే గుడి మెట్ల వద్ద నా గోర్కోలే ఉండేవు, చూడబోతే నువ్వు కఠినంగా ఉంటావు ఓ పోలీస్ అన్న, నీ మనసులో కూడా భక్తి ఉండేనా, నీ దేవుడే నిన్ను కాపాడేనా, పోలీసు ఓ పోలీసు ఏమిటి నీ వేదన, ఎందుకు ఆ వేదన, పెద్ద చదువు చదివి ఉద్యోగము లేక పుట్ట కూటికి నువ్వు పోలీసు అయినావా. మీ డిపార్ట్మెంట్ అందరికి తెలంగాణ టాలెంట్ ఎంతో రుణపడి ఉంటది. థాంక్యూ అన్న. కానీ మంచిగా అనిపించింది ఇలా నిన్ను అభిమానిస్తున్న అభిమానులకు కూడా తెలంగాణ టాలెంట్ థ్యాంక్స్ చెప్తుంది ఇవాళ. థాంక్యూ వెరీ మచ్ అన్న. మీకు కూడా. నాదేం లేదు, నాది నేను ఎక్కడికి పోయినా అందరితో సమానంగా అందరికి మంచి జరగాలి,
వీళ్ళు ప్రపంచానికి పరిచయం కావాలి, వీళ్ళకి మంచి పేరు రావాలని ప్రయత్నం చేస్తారు. చాలా మంది ఇంటర్వ్యూస్ వాళ్ళు ఎక్కడ స్టూడియోస్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు కళాకారులు. నేను పెట్టిన స్టూడియో, నా ఇంట్లో స్టూడియో కట్టినా కూడా నాకు సాటిస్ఫై కాలే. అంటే కళని గౌరవించి కళాకారులు వచ్చే పరిస్థితిలో ఉన్నారో రాలేని పరిస్థితిలో ఉన్నారో అన్న విషయాన్ని తెలుసుకొని కళని ప్రోత్సహిస్తున్న నిజంగా మీకు నిజంగా పాదాభివందనం. కళాకారులందరూ కళలు కనుక్కుంటూ ఉండకుండా కళలను నెరవేర్చుకోవాలన్న తపన తోటే తెలంగాణ టాలెంట్ పుట్టింది. తప్పకుండా అన్న, నిజంగానే సినిమాలలో పాడిన సింగర్స్ మనకి ఎవరెవరో తెలీదు. మనం అంటే ఇప్పుడు ఏదో కింద పేర్లు వేస్తే వింటున్నాం కానీ ఈ ఇంటర్వ్యూస్ ఏవైతే వచ్చినాయో, ఈ ఇంటర్వ్యూస్ వచ్చిన తర్వాత ఈ సింగర్ తను అని చెప్పేసి అంటే పాడిన దానికంటే కూడా 100 రెట్ల క్రేజ్ జనాలు పెరుగుతుందంటే కేవలం ఇంటర్వ్యూస్ వల్లనే. సింగర్స్ కి నేను డెఫినెట్ గా చెప్తా, ఇంటర్వ్యూని సపోర్ట్ చేయాలా. ఎంత టాలెంట్ ఉండి నువ్వు బ్యాక్గ్రౌండ్ ఎంత పాడుకున్నా కూడా ఒక ఇంటర్వ్యూ నీ లైఫ్ ని టర్న్ చేస్తుంది. ఆ ఇంటర్వ్యూల వల్లనే ఇవాళ సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా నాకు 1 year నుంచి వెయిట్ చేసి, నాకు ఎప్పటి నుంచో కోరిక అన్న, సీరియస్ గా చెప్తున్నా. మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలని మీరు నాకు కాంటాక్ట్ కాక ముందు నుంచి దాదాపు 2 years అవుతుంది అనుకుంటా. నేను నెగ్లెక్ట్ చేయకూడా మన ఇద్దరికి టైం కలిసి రాలేదు. అనుకోకుండా మీరు ఏదో ఇటు వచ్చాను చెల్లె మీరు అవైలబుల్ ఉన్నారని చెప్పడం, నేను రెడీ అన్నాను. ఇంటర్వ్యూ అయింది నిన్న పెద్దగుట్టల. ఓకే, మార్నింగ్ కామారెడ్డిలో అయింది. ఇప్పుడు నేను నిజామాబాద్ లో ఉన్నా, రేపు జగిత్యాలలో ఉంటా, నైట్ రేంజర్లలో ఉంటా. నేను ఎక్కడ ఉంటానో ఏమో, ఆ కారుకు మొక్కాలే. మంచి చేయాలి అనుకునే వాళ్ళకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడన్న. ముందు నడిపించేది ఆయననే, అనుకుని నడిపించేది ఆయననే. భగవంతుడి మీద ఇవాళ రేపు మనుషుల నమ్మితే ఏం రాదు, నమ్ముకోవాలి. చాలా పాటలు పాడతావు, నేను అన్నా ఈ పాట గా పాట కాదు అని మాట్లాడదామని నేను అనుకుని కొన్ని పాటలు అయితే వాడిచ్చిన, కొన్ని పాటలు వాడిర్రు. ఇంకోటి లాస్ట్ ఒకటి ఫోక్ సాంగ్ వాడిర్రు. తప్పకుండా అన్న. రేలా రేలాలోనే కడప స్వాతి పాడింది సాంగ్. వడిసాల వారు బెడిసేరన్నయ్యా, ఓ నా ముద్దు శిలక వడిసాల వారు బెడిసేరన్నయ్యా. వడిసాల వారు బెడిసే ఒళ్ళు తగిలి పడితే, వడిసాల వారు బెడిసే ఒళ్ళు తగిలి పడితే, పడుచువాడోళ్ళంతా పడిపాడి నవ్విరే, పడుచువాడోళ్ళంతా పడిపాడి నవ్విరే. వడిసాల వారు బెడిసేరన్నయ్యా, ఓ నా ముద్దు శిలక వడిసాల వారు బెడిసేరన్నయ్యా. దున్నేటప్పుడు లేదు చల్లేటప్పుడు లేదు, దున్నేటప్పుడు లేదు చల్లేటప్పుడు లేదు, పచ్చి కంకుల మీద పారాడే సిలుక, పచ్చి కంకుల మీద పారాడే సిలుక. వడిసాల వారు బెడిసేరన్నయ్యా, ఓ నా ముద్దు శిలక వడిసాల వారు బెడిసేరన్నయ్యా. వడిసాల వారు బెడిసే ఒళ్ళు తగిలి పడితే, వడిసాల వారు బెడిసే ఒళ్ళు తగిలి పడితే, పడుచువాడోళ్ళంతా పడిపడి నవ్విరే, పడుచువాడోళ్ళంతా పడిపడి నవ్విరే. వడిసాల వారు బెడిసేరన్నయ్యా, ఓ నా ముద్దు శిలక వడిసాల వారు బిడిసేరన్నయ్యా. మీకు తెలిసింది మీతోనే కథం కాకుండా మీకేం చెప్పాలనిపిస్తుంది పాట గురించి కానీ మీ జాబ్ గురించి కానీ ఏదన్నా మీరు చెప్పే మాట ఎదుటి వ్యక్తులకు పని చేయాలి. ఏదన్నా విషయంలో ఒక ఆలోచన టైప్ ఉండాలి, అట్లాంటిది మీ మనసులో అనమాట. ఏదైనా సరే ఈ పని చేయాలని మన మనసులో అనిపించినప్పుడు ఖచ్చితంగా పని చేయాలి. వాళ్ళు ఏదో చెప్తున్నారు వీళ్ళు ఏదో చెప్తున్నారు అని చెప్పేసి ఆపేసుకుంటే మనకున్న కోరికలు మనకున్న ఆశలు అక్కడికి అంతమవుతాయి. కాబట్టి మంచైనా చెడైనా దీంట్లో నేను వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వేలోనే వెళ్ళాలి. ఒకవేళ నాలాగా ఎంతోమంది కళాకారులు చాలామంది ఉంటారన్న, ఇంకా బయటకు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకున్న పరిస్థితులు కావచ్చు, లేకుంటే అంటే వస్తే ఏమవుతుందన్న భయం కావచ్చు. ఇప్పుడు దునియాలో చాలా మంది భయానికి భయపడి కళాకారులు చాలా మంది బయట రావట్లేదు. అందులో నేను కూడా బాధ్యురాలే. అంటే నాకు కూడా భయం బయటకు వెళ్ళాలంటే, అమ్మో ఎవరు ఎట్లుంటారో తెలియదు అని భయం అనమాట. ఇప్పుడు దినేష్ అన్న అనగానే ధైర్యంగా ముందుకు వచ్చిన, అరే తెలంగాణ టాలెంట్ మన దినేష్ అన్న మనకేమి కదా. ఇప్పుడు సుమన్ టీవీ వెళ్ళినప్పుడు కానీ, రెడ్ టీవీ వెళ్ళినప్పుడు కానీ ఆ ధైర్యం వేరు. అంటే హైదరాబాద్ వెళ్తున్నా నేను అన్న భయం ఉండే. మీరు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో తెలంగాణ టాలెంట్ అంటే మనిషిని వెతుక్కుంటూ వస్తుంది ఇది కదా ఛానల్ అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆడపిల్లగైనా మాక్సిమం ఆడపిల్లలు బయటకు వెళ్ళాలంటే భయపడతారు. అది ఎంత హోదాల్లో ఉన్నా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఒక కలెక్టర్ అయినా కానీ ఆడపిల్ల అనే బిడియం కంపల్సరీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది.
సో మీరు అలా అంటే ఇలాంటి ఆడపిల్లలు కూడా ఉంటారు, ఇబ్బంది పడే ఆడపిల్లలు ఉంటారు, ఆడబిడ్డలు ఉంటారు, అన్ని మీరు సాహసం చేసి మీకు ఎంత ఖర్చు వస్తుంది, ఎంత నష్టం వస్తుంది అన్ని పక్కన పెట్టి టయాన్ని కేటాయించి ఎక్కడ కళాకారులు ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళకంటూ ఒక దారిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా తెలంగాణ టాలెంట్ ఛానల్కి, స్పెషల్లీ దినేష్ అన్నకి నిజంగా ధన్యవాదాలు అన్న. ఎందుకంటే మీరు ఇక్కడికి రావడంతోనే తెలిసిపోతుంది మీ గుణం ఏంటో. ఇట్లానే కాదు కానీ చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాయి. ఇంటర్వ్యూ అనగానే అక్కడికి పోవాలంటే మినిమం వెహికల్ మంచిగా ఉండాలి ఫస్ట్. అది అందరికీ రాదు. అంటే చాలా మంది వాళ్ళు డెవలప్ అవ్వాలనో ఇంకా ఇంకా సెటిల్ అవ్వాలనో చేసుకోవడం వేరు. మన పూట గడుస్తూ నలుగురికి దారి చూపించాలని ఆలోచించే గొప్ప గుణం చాలా మందికి ఉండదు. అంటే మీరు చెప్పే మాటలు వింటే ఎవరైనా సరే ఖచ్చితంగా అవి ఈ మాటలు ఎవరు చెప్పారు, నాకేమవుతుంది అనుకుంటారు. ఓపెన్ గా చెప్పారు. నిజంగా చాలా సంతోషం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇవాళ తెలంగాణ టాలెంట్ వ్యూవర్స్ కు మీరు పాటల కంటే మీ మాటలతోటి నిజంగా ఒక మార్పు కోసం మాట్లాడిన మాటలు నాకు నచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఉందాం మరే నెక్స్ట్ మంచి టాలెంటర్ ను చూపించే ప్రయత్నం నేను చెయ్యాలి. నువ్వు చెప్పిన మాటలు కూడా నా బ్రెయిన్ పైన పనిచేసినాయి. ఇన్నర్ కదా దోస్తులు, మరి మన సీతక్క వాడిన పాటలు మీకు నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. తెలంగాణ టాలెంట్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయరి. పాత సబ్స్క్రైబర్స్ ఒకసారి బెల్ ఐకాన్ చూసుకోర్రి. ఇంటర్వ్యూలు అత్తలేవు అనకుర్రి, అత్తయ్య వచ్చిన ఇంటర్వ్యూ మాత్రం నాణ్యమైన ఇంటర్వ్యూ ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ వ్యక్తి, టాలెంట్ ఉన్న పర్సన్నే చూపిస్తాం కాబట్టి మీరు అబ్జర్వ్ చేయాలి ఒకసారి. మనకి అమ్మ తర్వాత అమ్మ లాంటిది నిజంగా పాటమ్మ కాబట్టి పాటలు పాడే అవకాశం ఉన్న ఏ ఒక్కళ్ళు కూడా వెనకబడకుండా ముందుకొచ్చి జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్. ఉందామన్నా. విన్నారు కదా దోస్తులు, సీతక్క వాడిన పాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం సూపర్ కామెంట్ చేయరి. ఇసొంటోళ్ళని చూపించే ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ మంచి టాలెంటర్తో మళ్ళీ మేము ముంగటికి వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.